కొమ్మినేని శ్రీనివాసరావు గారికి బెయిల్ సుప్రీంకోర్టు ఇచ్చింది. అయితే ఈరోజు ఈవినింగ్ కల్లా ఆయన విడుదలయ్యే ఛాన్సెస్ ఉంది. ఈరోజు ఈవినింగ్ కల్లా విడుదల అవ్వచ్చు. అయితే ఇక్కడ ఈ బెయిల్ పైన సుప్రీంకోర్టు ఆర్డర్ పైన హోమ్ మినిస్టర్ అనిత గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒకసారి ఆయన ఏమి అన్నారో చూద్దాం, తర్వాత మాట్లాడదాం. చూడండి. శ్రీనివాస్ అనే వ్యక్తికి సుప్రీంకోర్టులో కండిషనల్ బెయిల్ ఇచ్చారు. అరే కొమ్మినేని శ్రీనివాస్ నిర్దోషి అని ఎక్కడ సుప్రీంకోర్టులోని జడ్జిమెంట్ ఇవ్వలే, కండిషనల్ బెయిల్ ఇచ్చారు. ఏమని కండిషన్స్ పెట్టారు ఒకసారి బెయిల్ పిటిషన్ కనుక చదువుకుంటే, కనీసం మీకు చదువు వచ్చి చదువుకున్నా లేకపోతే చదువు వచ్చిన వాళ్ళు చదివించుకున్నా అందులో ఒక పదం ఉంది, మీరు ఎటువంటి టీవీ డిబేట్స్ చేయకూడదు, ఇలాంటి పదాలు కూడా ఉపయోగించకూడదు, ఎటువంటి టీవీ డిబేట్స్ కి హోస్ట్ కూడా చేయకూడదు అని చెప్పి కండిషనల్ బెయిల్ లో ఉంది. అంటే అక్కడే సుప్రీంకోర్టు కూడా నిర్ధారించింది మీరు మాట్లాడారు, మీరు మాట్లాడిన తప్పు అని చెప్పి. దాన్ని సమర్థించుకుంటూ జగన్మోహన్ రెడ్డి నేను ఇంత పొడవును ట్వీట్ పెట్టాను. నాకైతే ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆశ్చర్యం అనిపించింది. అరే ఇంతమంది మహిళలు చూడండి, ఇక్కడ అసలు బెయిల్ ఆర్డర్లు ఏముంది, ఇవన్నీ వాళ్ళు చదివారు మరి చదవలేదు మనకైతే తెలియదు. ఒకసారి బెయిల్ ఆర్డర్లోకి ఒకసారి ఆర్డర్లోకి వెళ్ళినట్లయితే 4-5 ఏముందంటే, అది ఇంగ్లీష్లో ఉంది, నేను మొత్తం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను మీకు. జర్నలిజం స్వేచ్ఛని కాపాడాలి, భావ ప్రకటన స్వేచ్ఛని మనం కాపాడినట్లు అవుతుంది. అందువల్ల కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఈ వ్యాఖ్యానాలు చేయలేదు, గెస్ట్ చేశారు. అందువల్ల ఈయనకు ఆపాదించకూడదన్న ఉద్దేశంతో ఈయనకి బెయిల్ ఇవ్వటం కూడా జరిగింది. ఇక్కడ ఆయన్ని నిర్దోషి అనేసి ప్రకటించాల. ఎప్పుడు కానీ కోర్టు కేసు మెరిట్స్లోకి వెళ్ళదు, బెయిల్ వస్తుందా రాదా అని చూస్తుంది అంతే. ఒకటి. రెండో విషయం, కేసు గురించి మాట్లాడితే ఏ కేసు అయినా సరే ఒక వ్యక్తి బెయిల్ ఇచ్చేటప్పుడు బెయిల్ ఇచ్చేటప్పుడు ఏముంటుంది, ఈ కేసు గురించి బయట మళ్ళీ మాట్లాడకూడదు, ఇలాంటి మిస్టేక్ని రిపీట్ కాకుండా చూసుకోమని చెప్తుంది. రెండో విషయం, డిబేట్స్లో ఇలాంటి వ్యాఖ్యానాలు చేయకుండా కంట్రోల్ చేయమని చెప్పి ఇచ్చారు బెయిల్. ఇది చూడకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. ఒకసారి మీరు కూడా బెయిల్ ఆర్డర్ చూసి మాట్లాడితే బాగుంటుంది సార్. మేడం, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరిని అరెస్ట్ చేస్తారో, ఎవరైతే ఆ వ్యాఖ్యలు చేశారో అతన్ని అరెస్ట్ చేస్తారు. ఇక్కడ జరిగింది ఏంటి, ఎవరైతే రచబండ మీద కూర్చున్నారో వీళ్ళందరినీ అరెస్ట్ చేసినట్టు ఇది జరిగింది. ఇలా రెడ్ బుక్ రాజ్యాంగం ఇలాగే నడుస్తుంటే ఇంకా చాలా ఫెయిల్యూర్స్ని మనం చూడాల్సి వస్తుంది. గవర్నమెంట్ అబాస్ పాలవటం పక్క.